నారా లోకేష్ గారే డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఉంది. విజన్ ఉన్న నాయకుడు ఎక్కడున్నా ఏమి కాదు. ఆయనకు పదవితో పని లేదు. పదవే కావాలనే ఆంక్షలో ఉన్నాయనేం కాదు. ఆయన ప్రజలకు సేవ చేయాలి. అది ఆయన. గ్రామాల్లో పరిస్థితి ఏంటి? సీసీ రోడ్లు వాటి పరిస్థితి ఏంటంటారు? సీసీ రోడ్లు కొన్ని వేశారు మొన్న. అక్కడ ఏదబ్బా అది మనం వేసింది మిత్కేలవాళ్ళ బజారు అవి వేశారు. మరి రైతు భరోసాకి ఇంతవరకు వేయకపోతే మొన్న టీడీపీ గవర్నమెంట్ వచ్చాక అక్కడ దాకా సీసీ రోడ్డు వేసి దాన్ని కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉంచారు. అంటే ఒక 10 రోడ్లు శాంక్షన్ అయితే దాంట్లో రెండో మూడో రోడ్లు వేయించి మిగతా సొమ్మునంతా రాజకీయ నాయకులు వెనకేసుకుంటున్నారనేసి పుకార్లు అయితే బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు పంచాయతీ బిల్లులో ఉంటుంది కదా సార్, ఆ పంచాయతీ బిల్లులోకి పోయి వేసిన రోడ్డు ఏది వేయని రోడ్డు ఏదో, బిల్లులు శాంక్షన్ చేయించుకుంది ఏదో చేయించుకున్న ఆయన ఉన్నాయన కూడా వైసీపీ ప్రెసిడెంటే. ఇక్కడ ఆయనే చేయించుకోవాలిగా, సంతకం ఆయనే పెట్టాలిగా సీసీ రోడ్లకి. ఇప్పుడు ఆడ వేయకుండా బిల్లు రావాలంటే ఆయన సంతకం పెట్టింది రాదు. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు చేయాల్సిందే కదా. మరి ఆయన ఏదన్నా ఇరిగేషన్ తీసుకొస్తే దానికి మేము స్వాగతిస్తాం, ఏదన్నా ఫ్రాడ్ జరిగితే. అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం ఏముందండి, ప్రజల్లో ఆనందంగా ఉన్నారు. కేసులు లేవు, గొడవలు లేవు. మందు కూడా మంచి మందు వచ్చింది. మద్యం పరిస్థితి ఏంటంటారు? అసలు మద్యం బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు.